తెలంగాణ జూనియర్ ఇంటర్మీడియట్ బాటనీ ఐపీకి 2025 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. బయోలాజికల్ క్లాసిఫికేషన్ అనే చాప్టర్లో నుంచి ఒక వెరీ షార్ట్ క్వశ్చన్ వస్తుంది. నాట్ వెరీ షార్ట్ క్వశ్చన్ వస్తుంది. అంటే 4 మార్క్స్ క్వశ్చన్ అనేది వస్తుంది ఇందులో నుండి. సో ఇక్కడ ఈ చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకుంటే ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి, ఈ 4 క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుంచి ప్రిపేర్ అవుతే మీరు ఒక క్వశ్చన్ అనేది ఆన్సర్ చేయగలుగుతారు. సో లెట్ us see వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ యూగ్లినాయిడ్స్ అనేది ఇది ఒక క్వశ్చన్. అండ్ గివ్ ద సైలెంట్ ఫీచర్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ క్రిసోఫైట్స్. గివ్ ఏ బ్రీఫ్ explanation about dinoflagellates. Next one, write the role of fungi in our daily life. ఈ 4 క్వశ్చన్ ప్రిపేర్ అవుతే ఇందులో నుంచి మీరు ఒక క్వశ్చన్ అనేది ఆన్సర్ చేయగలుగుతారు. అదేంటి 4 మార్క్స్ క్వశ్చన్, షార్ట్ క్వశ్చన్. నెక్స్ట్ కమింగ్ టు ప్లాంట్ కింగ్డమ్ అనే చాప్టర్ తీసుకుంటే ఇక్కడ ఒక షార్ట్ క్వశ్చన్ వస్తుంది. ఏమేమి క్వశ్చన్స్ ఉంటాయో ఒకసారి చెక్ చేసుకుందాము. డిఫరెన్షియేట్ బిట్వీన్ రెడ్ ఆల్గే అండ్ బ్రౌన్ ఆల్గే. డిఫరెన్షియేట్ బిట్వీన్ లివర్ హుడ్స్ అండ్ మోసెస్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ మీన్ బై హోమోస్పోరస్ అండ్ హెటిరోస్పోమస్ టెరిడోఫైట్స్. గివ్ 2 ఎగ్జాంపుల్స్. వాట్ ఈజ్ హెటరోస్పోరీ, దాని గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ విత్ ఎగ్జాంపుల్స్ అనేది రాయాల్సి ఉంటుంది. అండ్ రైట్ ఏ నోట్ ఆన్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్గే అండ్ బ్రయోఫైట్స్. అండ్ నెక్స్ట్ వన్, హౌ వుడ్ యూ డిస్టింగ్విష్ మోనోకాట్స్ ఫ్రమ్ డైకాట్స్. మోనోకాట్స్ని డైకాట్స్ నుండి ఎలా డిఫరెన్షియేషన్ చేయగలుగుతాం అనేది ఒక క్వశ్చన్. అండ్ గివ్ ఏ బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ ప్రోథాలస్ గురించి ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వమంటున్నారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డ్రా లేబుల్డ్ డయాగ్రామ్స్ ఆఫ్ ఫీమేల్ థాలస్ అండ్ మేల్ థాలస్ ఆఫ్ లివర్వర్డ్స్. అండ్ గెమటోఫైట్ అండ్ స్పోరోఫైట్ ఆఫ్ ఫెనేరియా. ఇవి ఈ చాప్టర్లో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఇందులో నుంచి ఇవన్నీ మీరు 8 క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతే ఇందులో నుంచి ఒక క్వశ్చన్ అనేది మీరు ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ కమింగ్ టు మోడ్స్ ఆఫ్ రిప్రొడక్షన్ అనే చాప్టర్ తీసుకుంటే ఇందులో నుండి కూడా ఒక షార్ట్ క్వశ్చన్, అంటే 4 మార్క్ క్వశ్చన్ అనేది వస్తుంది. ఇక్కడ తీసుకుంటే మీరు ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుందాము. రైట్ ఏ బ్రీఫ్ అకౌంట్ ఆన్ గెమటోజెనిసిస్ విత్ ఎగ్జాంపుల్స్. Give an account of sexuality in organisms. Fertilization is not an obligatory event for fruit production in certain plants. Explain the statement. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. అండ్ లిస్ట్ ద చేంజెస్ అబ్జర్వ్డ్ ఇన్ యాంజియోస్పర్మ్ ఫ్లవర్స్ సబ్సిక్వెంట్ టు పాలినేషన్ అండ్ ఫెర్టిలైజేషన్. ఇది ఒక క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డిఫైన్ జ్యువెలరీ ఫేస్ అండ్ రిప్రొడక్టివ్ ఫేస్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒకసారి ఇది క్లీన్ చేసుకుందాము. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డిస్టింగ్విష్ బిట్వీన్ ఎసెక్షువల్ అండ్ సెక్షువల్ రిప్రొడక్షన్. వై ఈజ్ వెజిటేటివ్ రిప్రొడక్షన్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఎ టైప్ ఆఫ్ ఎసెక్షువల్ రిప్రొడక్షన్. నెక్స్ట్ 7th క్వశ్చన్, ఐడెంటిఫై ఈచ్ పార్ట్ ఇన్ ఏ ఫ్లవరింగ్ ప్లాంట్ అండ్ రైట్ వెదర్ ఇట్ ఈస్ హ్యాప్లాయిడ్ ఆర్ డిప్లాయిడ్. ఏమేమి ఉన్నాయి ఇక్కడ ప్లాంట్లో పార్ట్స్ అంటే మీరు ఐడెంటిఫై చేయాల్సింది ఓవరీ, యాంథర్, ఎగ్, పోలర్ గ్రెయిన్, మేల్ గెమెట్, జైగోట్, యాంటీపోడల్, మెగాస్పోర్, మదర్ సెల్. ఇది 7th క్వశ్చన్. అండ్ నెక్స్ట్ 8th క్వశ్చన్ వచ్చేసి గివ్ ఏ బ్రీఫ్ అకౌంట్ ఆన్ ద ఫేసెస్ ఆఫ్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ యాంజియోస్పర్మ్ ప్లాంట్ గురించి. యాంజియోస్పర్మ్ ప్లాంట్లో లైఫ్ సైకిల్ యొక్క ఫేసెస్ గురించి ఈ 8 క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతాయి. మోడ్స్ ఆఫ్ రిప్రొడక్షన్ అనే చాప్టర్లో నుంచి ఒక షార్ట్ క్వశ్చన్ వస్తుంది, అంటే 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఈ 8 4 మార్క్స్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతే ఇక్కడ మీరు ఒక క్వశ్చన్ అనేది అటెంప్ట్ చేయగలుగుతారు ఎగ్జామినేషన్లో. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ చాప్టర్ టాక్సానమీ ఆఫ్ యాంజియోస్పర్మ్స్. ఈ చాప్టర్లో నుంచి కూడా ఒక షార్ట్ క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి అంటే 7 ఉన్నాయి షార్ట్ క్వశ్చన్స్. ఈ 7 ప్రిపేర్ అవుతే ఇందులో నుంచి మీరు ఒకటే ఆన్సర్ చేయగలుగుతారు ఎగ్జామినేషన్లో. అయితే క్వశ్చన్స్ ఏంటనేది ఒకసారి చెక్ చేసుకుందాం. రైట్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ సెమీ టెక్నికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఏ టిపికల్ ఫ్లవరింగ్ ప్లాంట్. టిపికల్ ఫ్లవరింగ్ ప్లాంట్లో సెమీ టెక్నికల్ డిస్క్రిప్షన్ గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. Next, coming to second one, describe the non-essential floral parts of plants belonging to Fabaceae.
ఫెబేసియా ఫ్యామిలీకి చెందిన ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో అందులో నాన్ ఎసెన్షియల్ ఫ్లోరల్ పార్ట్స్ గురించి డిస్కస్ చేయాల్సి ఉంటుంది. గివ్ అన్ అకౌంట్ ఆఫ్ ఫ్లోరల్ డయాగ్రామ్ గురించి బ్రీఫ్ అకౌంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు డిస్క్రైబ్ ద ఎసెన్షియల్ ఫ్లోరల్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్ బిలాంగింగ్ టు లిలేసి అనే ఫ్యామిలీకి సంబంధించిన ప్లాంట్స్లో ఎసెన్షియల్ ఫ్లోరల్ పార్ట్స్ గురించి డిస్కస్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ రైట్ ఎ బ్రీఫ్ అకౌంట్ ఆన్ ద క్లాస్ ఆఫ్ డైకోటిలీడన్ ఆఫ్ బెంథమ్ అండ్ హుక్కస్ క్లాసిఫికేషన్. బెంథమ్ అండ్ హుక్కస్ క్లాసిఫికేషన్లో డైకోటిలీడన్ క్లాస్ గురించి బ్రీఫ్ అకౌంట్ అనేది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డిస్క్రైబ్ ద ఎసెన్షియల్ ఆర్గన్స్ ఆఫ్ సోలనేసియా ఫ్యామిలీకి సంబంధించిన ఎసెన్షియల్ ఆర్గన్స్ గురించి డిస్కస్ చేయాలి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు 7th క్వశ్చన్, గివ్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లాంట్స్ బిలాంగింగ్ టు ఫెబేసియా ఫ్యామిలీకి సంబంధించిన ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఇంపార్టెన్స్ గురించి, ఎకనామిక్ ఇంపార్టెన్స్ గురించి ఇక్కడ బ్రీఫ్ డిస్కషన్ అనేది ఇవ్వాలి మీరు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ చాప్టర్ యూనిట్ ఆఫ్ లైఫ్. ఇందులో నుంచి కూడా ఒక షార్ట్ క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ వచ్చేసి డిస్క్రైబ్ ద సెల్ ఆర్గనల్స్ విచ్ కంటైన్ క్లోరోఫిల్ పిగ్మెంట్ ఉన్న సెల్ ఆర్గనల్స్ గురించి డిస్కషన్ ఇవ్వాలి, ఇక్కడ డిస్క్రైబ్ చేయాలి. అండ్ డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. వాట్ ఈస్ ద పవర్ హౌస్ ఆఫ్ ద సెల్? దట్ ఈస్ మైటోకాండ్రియా గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది. కమెంట్ ఆన్ ద కార్ట్విల్ స్ట్రక్చర్ ఆఫ్ ద సెంట్రియోల్లో కార్ట్విల్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ఉంటుంది కదా, దాని గురించి డిస్కషన్. బ్రీఫ్లీ డిస్క్రైబ్ ద సెల్ థియరీ గురించి డిస్క్రైబ్ చేయమంటున్నారు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, differentiate between rough endoplasmic reticulum and smooth endoplasmic reticulum. Give the biochemical composition of plasma membrane. How are lipid molecules arranged membrane in the cell? And next వచ్చేసి describe the structure of nucleus structure గురించి. Give a brief account on the types of chromosomes based on the position of centromere పొజిషన్ని బేస్ చేసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఏముంటాయి అనేది ఇక్కడ. వాట్ ఈజ్ సైటోస్కెలిటన్, వాట్ ఫంక్షన్స్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్, సైటోస్కెలిటన్ గురించి. అండ్ నెక్స్ట్ ఎండో మెంబ్రెయిన్ సిస్టమ్ గురించి. నెక్స్ట్ వన్ డిస్టింగ్విష్ బిట్వీన్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అండ్ పాసివ్ ట్రాన్స్పోర్ట్. వాట్ ఆర్ న్యూక్లియోసోమ్స్, హౌ దే ఆర్ మేడ్. అండ్ నేమ్ 2 సెల్ ఆర్గనల్స్ దట్ ఆర్ డబల్ మెంబ్రెయిన్ ఉన్న 2 సెల్ ఆర్గనల్స్ గురించి ఇక్కడ డిస్క్రైబ్ చేయమంటున్నారు. అండ్ వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్రొకారియోటిక్ సెల్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి. బ్రీఫ్లీ గివ్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సైంటిస్ట్స్ ఇన్ ద ఫార్ములేటింగ్ ద సెల్ థియరీ. రూడాల్ఫ్ విర్కో అండ్ ష్లీడెన్ అండ్ ష్వాన్, వీళ్ళ గురించి, ఈ సైంటిస్ట్స్ గురించి ఎవరైతే సెల్ థియరీలో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ చాప్టర్ సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్. ఇక్కడ ఒక వెరీ షార్ట్ క్వశ్చన్, అంటే ఒక షార్ట్ క్వశ్చన్ వస్తుంది ఈ చాప్టర్లో నుండి. ఇన్ విచ్ ఫేసెస్ ఆఫ్ మియోసిస్ ఆర్ ద ఫాలోయింగ్ ఫార్మ్డ్, చూస్ ద ఆన్సర్ ఫ్రమ్ ద హింట్ పాయింట్ గివెన్ బిలో. ఇలా ఇవన్నీ ఇచ్చారు కదా, ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ మైటోసిస్ రిజల్టింగ్ ఇన్ ప్రొడ్యూసింగ్ 2 cells which are similar to each other. What would be the consequence if each of the following irregularities occur during the mitosis? ఇది ఒక క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెన్షన్ ద కీ ఫీచర్స్ ఆఫ్ మియోసిస్. విచ్ డివిజన్ ఈజ్ నెససరీ టు మెయింటైన్ కాన్స్టెంట్ క్రోమోసోమ్ నెంబర్ ఇన్ ద బాడీ సెల్ ఆఫ్ ద మల్టీ ఆర్గానిజమ్స్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ 6th one, తో రిడెంట్లీ డిస్క్రైబ్ యాజ్ ఏ రెస్టింగ్ ఫేస్. ఇంటర్ఫేస్ డస్ నాట్ రియల్లీ ఇన్వాల్వ్డ్ ఎ రెస్ట్ కమెంట్. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి హిస్టాలజీ అండ్ ఎనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఈ చాప్టర్లో నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన అన్ని షార్ట్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతే ఇక్కడ మీరు ఒక క్వశ్చన్ అనేది ఆన్సర్ చేయగలుగుతారు ఎగ్జామినేషన్. ఇక్కడ 10 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట ఈ చాప్టర్లో మీకు. నెక్స్ట్ కమింగ్ టు ఎకలాజికల్ అడాప్టేషన్స్, సక్సెషన్ అండ్ ఎకలాజికల్ సర్వీస్ అనే చాప్టర్ తీసుకుంటే ఇక్కడ నుంచి ఒక షార్ట్ క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ కూడా మీకు ఎన్ని ఇచ్చారు క్వశ్చన్స్ అంటే టోటల్గా 10 క్వశ్చన్స్ ఇచ్చారు. ఈ 10 క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతే ఇందులో నుంచి మీరు ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతారు. సో దట్ మీకు సెక్షన్ బి ఏదైతే ఉంటుందో ఐపీఈ ఎగ్జామ్లో పేపర్ ప్యాటర్న్లో సెక్షన్ బిలో వచ్చేసి షార్ట్ క్వశ్చన్స్ వస్తాయి, అంటే 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తాను.
అందులో టోటల్గా మీకు 8 క్వశ్చన్స్ ఇస్తారు. యూ నీడ్ టు ఆన్సర్ ఎనీ 6 క్వశ్చన్స్. ఈ 8 చాప్టర్స్ ప్రిపేర్ అవుతే మీరు ఎనీ 6 క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయగలుగుతారు. మేము అన్నీ ప్రిపేర్ అవ్వలేము అనుకుంటే ఎనీ 6 చాప్టర్స్ని సెలెక్ట్ చేసుకోండి. అందులో ఉన్న అందులో ఉన్న షార్ట్ క్వశ్చన్స్ అంటే 4 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ ప్రిపేర్ అవుతే మీరు 6కి 6 స్కోర్ చేసుకోగలుగుతారు అనమాట. సో ఇదంతా వచ్చేసి మీకు 4 మార్క్స్ క్వశ్చన్స్ గురించి. జూనియర్ ఇంటర్మీడియట్ బాటనీ IPE 2025 4 మార్క్స్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్.